నాడు ఆ నదిలో స్నానం చేయగానే ఉండి కుష్టు వ్యాధి పోయింది. ఇది ద్వాపర యుగంలో జరిగిన విశేషమైన మహత్తరమైనటువంటి స్థితి. మన పినాకిని నది యొక్క గొప్పతనం అదే పెన్నా నది పినాకిని అంటున్నాం. ఆ నది యొక్క మహత్యము ద్వాపరంలో జరిగిన మహత్తరమైనటువంటి సందర్భం అది. ఆ విధంగా ఆ ద్వాపర యుగానికి సంబంధించినటువంటి వృత్తాంతమైతే, ఇక కలియుగ రాజు పరిపాలన చేసేటువంటి ఆ సమయంలో ఇక్కడ ఏం జరిగింది అని అంటే, ఆయన అనేకమైన ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మీకు పెనుబల్లి ఉంది ఆ పక్కనే, అది పెనుబలి. పెనుబల్లి పేరు మామూలుగా మొదటి పేరు ఏం పేరు? పెనుబలి అనేటువంటి పేరు. పెనుబలి ఏమైంది అన్నారట. ఒకసారి దూర్వాస మహర్షి వారంతా ముందు జరిగిన యుగాల్లో పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా నాట్యము చేస్తూ ఉన్నారట. వచ్చిన దూర్వాసుని పట్టించుకోపోయేసరికి ఈయన శాపం పెట్టాడు. ఈ ప్రాంతం పాడుబడిపోతుంది, మీకు పూజలు ఉండవు అన్నాడు దూర్వాసుడు ఈశ్వరుడు అమ్మవారిని. వెంటనే అమ్మవారు అన్నది, మేము ఆనంద పారవశ్యమైనటువంటి విధముగా ఉన్నాము, నిన్ను గమనించలేదు, అంత మాత్రానికే శాపమిస్తావా, నీ తల 1000 ఒక్కలైపోతుంది అన్నదట అమ్మవారు. మరి తప్పు చేస్తే అమ్మవారు కూడా, వాడు భక్తుడు కాకపోతే ఒప్పుకోదు. భక్తుడైనా తప్పు చేస్తే ఒప్పుకోదు. భక్తుడు కాకపోతే భక్తుడైనా సరే తప్పు చేస్తే పర్లేదులేమ్మా, నీ పూజ చేస్తున్నా కాబట్టి నేను తప్పుడు పని చేస్తాను, నీకు దండం పెట్టా కాబట్టి తప్పుడు పని చేస్తాను, నీకు సహస్రనామార్చన చేశా కాబట్టి తప్పుడు పని చేస్తాను, నీకు కళ్యాణం చేయించా కాబట్టి తప్పుడు పని చేస్తానంటే ఏం ఒప్పుకోదు. అదే ఇదే పుణ్యమే, పాపం పాపమే. వెంటనే ఇక్కడి నుంచి దూర్వాసుడు బయలుదేరాడు. కొద్ది దూరానికి బయలుదేరేసరికి తల 1000 ఒక్కలైపోయింది. పెనుబలి, అందుకని బలిహరణ అయిపోయింది, అందుకని పెనుబలి అని ఉంది. తర్వాత పెనుబల్లిగా మారింది ఆ ఊరు. అంచేత అమ్మవారు అలా ఆ శక్తిని అలా పంపించింది, ఆయన వెంట వచ్చింది శక్తి. అందుకని అమ్మవారి పుట్టిల్లు పెనుబల్లి కావటానికి, అక్కడి నుంచి రావటానికి కారణం ఏమిటంటే శాపం పెట్టింది. శాపం పెట్టినప్పుడు ఆ శక్తి వస్తుంది వెనక, తల బలగొట్టాలి కదా. ఈ ఒక్కలు చేసింది, పెనుబలి అయిపోయింది. అమ్మవారు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పెనుబల్లి అన్నాం, తర్వాత పేరు మార్చుకున్నాం. ఆ పెనుబల్లి ఆమె పుట్టినిల్లు అయిపోయింది. అంచేత అక్కడి నుంచి మనకు చీరాసార వగైరా కళ్యాణంలో తీసుకొని వస్తూ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి స్థితి ఇలా ఉన్నది. ఇక మనుమ సిద్ధిరాజు పరిపాలించే సమయంలో ఇక్కడ ఈ ఆలయాలని అది జరిగింది కదా, దాంతో ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన శాపమే, తలబగలటం వేరే విషయం, శాపమే. సరే అయిపోయింది. ఇక్కడ ఈ పెనుబల్లి చెప్పాంగా, అక్కడ ఒక చిన్న జమీందారు ఉన్నారు, ఆయనకు ఆవులు ఉన్నాయి. ఆవులు మాత్రం తప్పకుండా ఉండాలి, ఆవులు పోషించాలి. ఇలా ఈ ఆవులుంటే వెంటనే ఒక ఆవు తప్పుకొని వచ్చిందట. మన ఈశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఉన్న ప్రదేశంలో పుట్ట వచ్చిందట. గుడి కాస్త శిథిలమైపోయి ఆ ప్రదేశంలో పుట్ట వచ్చింది. ఆ ఆవు వచ్చి ఏం చేసింది అంటే పుట్టలో పాలు పోస్తున్నది. మరి అది స్వామి యొక్క కల్పన. ఎప్పుడైతే అలా జరిగిందో, ఆవు ఇంటికి వస్తే పాలిస్తుందా? వెంకటేశ్వర స్వామి కథ అలాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి జరిగింది, అదే జరిగింది, అట్టాడి సన్నివేశమే జరిగింది. సరే ఇలా జరిగింది. సరే వాడు ఆ కాపలా కాసేవాడిని అడిగాడు, ఏమిరా ఈ ఆవులన్నీ పాలు ఇవ్వటలేదు, అన్నీ బాగా ఇస్తున్నాయి అన్నాడు. ఏం మహానుభావ, నాకు తెలియదు అన్నాడు. జాగ్రత్తగా చూడు, రేపు ఈ ఆవు ఎలా వెళుతుందో, ఎవడైనా పాలు తీసుకుంటున్నాడో, ఏం జరుగుతుందో చూడు అన్నాడు. వాడు వెనకాల వస్తున్నాడు, ఈ ఆవు వచ్చింది, పుట్ట దగ్గరికి వచ్చింది, పాలు పోస్తూ ఉన్నది. వాడి కోపం వచ్చింది. ఎంత పని జరిగింది, మహారాజుకు పాలు లేకపోవడానికి కారణం ఇదే, నీకింత పొగరా అనుకొని వెంటనే వాడి దగ్గర గుణపం ఉన్నదట, వేసేసాడు. అంతే వెయ్యగానే ఆ కాస్త ఉన్న శివలింగానికి తాకింది. వెంటనే అక్కడి నుంచి ఈశ్వరుడు మహోగ్రమైనటువంటి విధంగా బయటకు వచ్చేసాడు. వెంటనే వాడు కాస్త మృత్యువ్రాత పొందాడు, అయిపోయింది. మనుమ సిద్ధి మహారాజుకి వర్తమానం వచ్చేసింది, అయ్యా అక్కడ ఏదో శివలింగం వచ్చేసింది అన్నారు. వెంటనే మనుమ సిద్ధి మహారాజు మంత్రి పురోహిత దండనాయక సామంత పరివార సమేతంగా విచ్చేశారు. మహారాజు వచ్చి చూచారు. చూచిన తరువాత వెంటనే ఆ రాజుగారికి రాత్రి కలలో స్వామివారు కనిపించారు. నాయన, ఇక్కడ బ్రహ్మాండమైన దేవాలయం ఏర్పాటు చేయాలి, భక్తులను రక్షించాలి అన్నారు. వెంటనే మహారాజు గారు అలా దేవాలయ నిర్మాణం చేయటం జరిగింది. అలా జరిగిన తరువాత ఇక వెంటనే అమ్మవారిని అయ్యవారిని ఏర్పాటు చేశారు మహారాజు. మన దేవాలయం ఇప్పుడు కలియుగంలో ఉన్న దేవాలయం మనుమ సిద్ధి మహారాజు చేత చేయబడినటువంటిది. ఇలా వచ్చింది దేవాలయం. ఇలా వచ్చిన తరువాత చూడండి, అంటే దీనికి ఇంకో చిన్న సందర్భం ఉంటుంది. ఎలా అంటే అయ్యవారు వచ్చాడు ముందర, అమ్మవారు రావడానికి ఏమైంది అంటే అమ్మవారు వెంటనే పక్కన విగ్రహంగా ఏమి రాలే, మళ్ళా ఆ అమ్మవారు కూడా ఈ నదిలో ఉన్నది తీసుకొని రావాల్సింది అన్నారు. అంచేత ఆ విగ్రహాన్ని అంతా శుద్ధి చేసి అక్కడ ఏర్పాటు చేశారు. అమ్మవారు నదిలో ఉన్నది. ఆ నదిలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొని రావాలి.
అంచేత అలా తీసుకొని వచ్చేశారు ఆ అమ్మవారిని. మరి ఎవరు పూజించారు అన్నారు? బెస్తలు వాళ్ళెవరో మా చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళకు దొరికింది కాలం వేస్తే అమ్మవారు. అది కూడా స్వామివారి కల్లోనే చెప్పినటువంటిది మనమ సిద్ధికి. వెంటనే మరి బెస్తవారు వాళ్ళైతే ఏం చేస్తారండి, ఏం నైవేద్యం పెడతారు? వాళ్ళు మాంసం తినేవాళ్ళు కాబట్టి మాంసమే నైవేద్యం పెడుతున్నారట. చాలా కాలం వరకు అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాంసాహారమే నైవేద్యం జరిగింది. ఇది పూర్వపు చరిత్ర. తరువాత జగద్గురు ఆది శంకరాచార్యుల వారు వచ్చారు, అనేకమైన ప్రదేశాలు తిరుగుతూ ఉన్నారు. అమ్మవారప్పుడు అంటే అంతకుముందు యుగాల్లో మామూలుగా ప్రసన్నంగా ఉంది. కలియుగంలోకి వచ్చేసరికి మహా ఉగ్రమైన భీకరమైన రూపంతో ఉన్నటువంటిది అమ్మవారు. వాళ్ళు పూజించారు కాబట్టి అలా తయారైంది. మన పిల్లలు కూడా అంతే. మీరు మంచి మాటలు నేర్పితే మంచి పనులు చేస్తారు, ఎట్టా దొంగతనం చేయాలో నేర్పితే అట్లా చేస్తారు. ఫోన్లే మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు కదా, ఇవాళ ఒక పెన్సిల్ తీసుకొచ్చాడు బాగుంది, అదే పెన్సిల్ కొనకి వచ్చేటప్పుడు గజ్జల మోతలు గలగలగల మోగుతుండేదట. ఈ ఊళ్ళో ఎవరు కనపడితే వాళ్ళని తినేసిందట. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది. ఇది స్కాంద పురాణంలో ఉన్నటువంటి కథ, మనం సొంతగా ఎవరు చెప్పేటువంటిది కాదు. చేత ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ జరగగానే జనమంతా 7 గంటలకే తలుపులు బంద్, పొద్దుగితే బందే. అమ్మవారు వస్తే ఇంకేముంది, ఎవడు కనపడితే వాడిని తినేసేసం తలుపులు వేసేసుకుంటున్నారు. శంకరాచార్యుల వారు వచ్చారు ఇక్కడికి. తిరిగి ఆయన దేశ సంచారం చేశారు కదా. మన అద్వైత మత స్థాపకుడైనటువంటి వాడు. అక్కడ బౌద్ధ జైన చార్వాకాది రకరకాల మతాలుండి మనల్ని అందరినీ భ్రష్టు పట్టించి మన ధర్మం కాదన్నట్టుగా చెప్పేటువంటి స్థితిలో సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యులుగా వచ్చారు. వచ్చి అనేకమైన ప్రదేశాలు తిరిగి ఇక్కడికి వచ్చారు. వస్తే ఆయనకి ఏదో భిక్ష ఉంటానే బాగుంటే ఆయన కాస్త పొదుగుపోయింది. ఆయనకి చివరికి వచ్చేసరికి 7 గంటలు అయిపోతే ఎవడు తలుపు తీయటం, 8ంటికి వచ్చి ఎవడు చేస్తాడని తీయని చెప్పాగా ఆయన చూశాడు, చేశాడు. చిన్నగా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చారు. వచ్చిన వారు ఏం చేశారంటే ఇక్కడ ఎక్కడో బ్రాహ్మణులు ఉంటే చిన్నగా తలుపు కొట్టాడట. తలుపు కొడితే చిన్నగా తలుపు పూర్తిగా తీలే తీసి, అయ్యో స్వామి ఇప్పుడు వచ్చారు, అసలు బయట ఉండడానికి వీలు లేదు, అది నేను సన్యాసి అని అన్నాడట. ఏం నాయన ఏమిటి కథ అన్నాడు. అప్పుడు స్టోరీ మొత్తం చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఇదయ్యా అంచేత మేము వివరం బయటికి రాము అన్నాడు. సరే అయితే ఇంకెవరు లోపలికి రమ్మని వాళ్ళు లేరు, ఇంకెవరు రమ్మంటారని, వస్తే లోపలికి రంటే నేను రానన్నాడు. ఆయన ఇక్కడ గుళ్ళోనే పడుకున్నాడు ఆయన. సరే కానీ అన్నారు. అర్ధరాత్రి 12 గంటలైంది. అమ్మవారు గజ్జల మోతలు గలగలలాడుతూ ఉండగా బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత చూశాడు ఈయన, ఒక్కసారి యగాదిగా చూశాడు అమ్మవారిని. అమ్మవారు ఆశ్చర్యపోయింది. ప్రతివాడు నన్ను చూసి భయపడుతుంటే ఈయనెవర్రా ఇతగే నిలబడ్డాడు అని ఒక ఏకాగ్రంగా చూసిందట తల్లి. ఎవరైనా శంకరుడు శంకరాచార్యుడే, శంకరుడే శంకరాచార్యుడు అని చేత ఒక్కసారి చూసింది. చూసి ఏమిటిలా వచ్చావు, ఏమిటి కథ, నీకేం కావాలి అని. అమ్మా నీవేమో శాంతమైనటువంటి తల్లివి కదా, కైలాసవాసి అయిన శంకరుని ధర్మపత్నివి కదా, లోకాన్ని రక్షించే తల్లివి కదా, నువ్వు ఇలా ఉండటం ఏమిటి అన్నాడు. అంటే అప్పుడు ఆమె చెప్పింది, నా జన్మ ఇలా వచ్చేసింది, అదిగో ఉన్నాను, వాళ్ళ మాంసాహారం పెట్టారు, అలా అలవాటు పడిపోయాను అన్నారు. అనగానే వెంటనే శంకరాచార్యుల వారు అన్నారు, అమ్మా ఇంతవరకు జరిగిందని చేయగలిగింది లేదు కానీ ఇప్పుడు బాగు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని బాగా గమనించండి. కొంతమంది తప్పుడు పనులు చేయవచ్చు, కానీ వాడి జీవితంలో ఎప్పుడో ఒక మార్పు వస్తుంది, వాడు మంచివాడైపోతూ ఉంటాడు. అందుకని వెనకని దుర్మార్గుడు తిట్టక్కర్లే, వాడు బాగుపడితే పోనీలేండి, పూర్వపు చరిత్ర ఏదో పోయింది, వాడు మంచిపడ్డాడని మంచివాడయ్యాన్ని గౌరవించాలి. అంచేత పూర్వపు చరిత్ర వదిలే శంకరాచార్యుల వారు వెంటనే అమ్మ నీకు శాంతము కావాలి అనే ఉద్దేశ్యము చేత శ్రీచక్రాన్ని అక్కడ స్థాపన చేశారు అమ్మవారి ముందర. దాంతో అమ్మ వెనక్కు తిరిగింది, అయిపోయిందంటే. అమ్మవారి శక్తి, ఈయన శక్తి ముందర అమ్మవారి శక్తి చాలే. అప్పుడు అంటే శక్తి చాలలేదంటే ఆమె చేతగాంది అని కాదు అక్కడ అర్థం. ఈ తేజస్సులో ఆ తేజస్సును కలిపేసింది కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈయన్ను మనం శంకరాచార్యులు అనాల్సిందే. ఈయన బ్రహ్మచారి, అంచేత శివుని యొక్క రూపంగా వచ్చాడు అంతే. అందుకని వెంటనే అమ్మ అక్కడికి చేరింది. శంకరాచార్యుల వారు వచ్చారు, అమ్మవారిని స్తుతించాడు, అనేక విధాలుగా స్తోత్రం చేసి ఆ శ్రీచక్రాన్ని అక్కడ స్థాపన చేశారు, శాంతి ఏర్పాటు చేశారు. అంచేత అమ్మవారు ప్రసన్నమైన విధంగా తయారైంది. శంకరాచార్యుల వారి కామాక్షి తాయి అని పేరు పెట్టింది శంకరాచార్యుల వారు. అప్పటి వరకు కామాక్షి తాయి అంటే తల్లి. ఆయన ఎక్కడైనా కేరళ అయినా కదా, అంచేత తమిళనాడు కేరళ చూస్తే తాయి అంటే తల్లి అని అర్థం. అంచేత ఆయన అమ్మవారికి పేరు ఆయన కామాక్షి తాయి అని పేరు పెట్టారు. అక్కడి నుంచి ఆ పేరు సార్థకమైనటువంటి విధంగా మనకు తయారైపోయి అమ్మ భూలోకానికి ఈ రకంగా కలియుగంలో విచ్చేసింది. ఏమండి మరి ఆ ఉగ్రం ఏం కావాలి? వాళ్ళు అడిగారు, మేము నైవేద్యం పెట్టాం కదా ఇన్నాళ్ళు మాంసం, మరి అమ్మవారికి మేము పెట్టపోతే ఎట్టా అన్నారు. జాలర్లందరూ వచ్చారు, తప్పేం లేదు, వాళ్ళ ధర్మం వాళ్ళు అడగాలి కదా.
నాయన మంచిది, ఇక్కడ ఓ యాప చెట్టు ఉంది, ఆ యాప చెట్టు దగ్గర దుర్గాదేవి వస్తుంది, ఆ దుర్గాదేవికి మీ బలిహరణ ఇచ్చేసేసుకోండి అన్నారు. అంచేత ఆ రకమైన విధంగా అమ్మవారు శాంతించి కామాక్షితాయి స్వామివారున్నారు. మామూలుగా ఈశ్వరుడే ఆయన. అయితే ఈశ్వరుడైతే ఆయన మల్లికార్జునుడు కావాలి అనుకున్నాడట ఆయన. అందుకని మన్మసిద్ధి మహారాజు ఉన్నాడు కదా, ఒకరోజు రాత్రి కల్లో కనిపించాడు. మహారాజా నాకు తలనొప్పిగా ఉందయా అనంట. చూడండి ఎంత విచిత్రమో, కల్లో వచ్చి ఆ మాట చెప్పారు. నాకు తలనొప్పిగా ఉన్నది, కాస్త తలనొప్పి పోవాలంటే మంచి మల్లెపూలు అయితే బాగుంటాయేమో అన్నట్టు అది కూడా ఆయనే చెప్పాడు. వెంటనే మహారాజు గారు పొద్దునే లేచారు. ఇంకా రాజుగారు తలుచుకుంటే పదవే ఉందండి, బ్రహ్మాండంగా మల్లెపూలు తెప్పించారు. ఆ మల్లెపూలతో స్వామివారికి బ్రహ్మాండంగా పుష్పాభిషేకం జరిగింది. పుష్పై దేవా ప్రసీదంతి పుష్పే దేవా తిష్టంతి. చూడండి, పుష్పములంటే పుష్పే దేవా తిష్టంతిజ. పుష్పాల్లో దేవతలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. పువ్వుల్లో దేవతలు ఉంటారు, అందుకే పువ్వులు కొక్కొద్దు అనటంలో దేవతల యొక్క శక్తి పుష్పాల్లో ఉంటుంది. పుష్పై దేవా ప్రసీదంతి. ఈ పూలను చూస్తే దేవతలకు చాలా సంతోషం. ఎందుకు సంతోషము అన్నారు, మన మనస్సు ఎలాంటిదండి, పువ్వు లాంటిది అంటాం. మన మనస్సు పువ్వు లాంటిది. పువ్వుకు సూర్య భగవానుడు వచ్చాడు అనుకోండి, మాడిపోతుంది. ఎవరైనా తిట్టారనుకోండి, మొహం ముడుచుకొని పోతుంది, మనస్సు మాడిపోతుంది. ఎవరైనా పొగిడారనుకోండి, అబ్బా సూర్య భగవానుడు వచ్చాడురా, బ్రహ్మాండంగా విలసిల్లింది పద్మము అన్నట్టుగా పొగిడితే మనస్సు బాగా వికసిస్తుంది. అందుకని మనస్సు పుష్పము లాంటిది అన్నారు. అందుకని పుష్పే దేవాహ తిష్టంతి పుష్పై దేవా ప్రసీదంతి. పూలకు దేవతలకు సంతోషం. అప్పటి నుంచి మల్లికార్జునుడు అయ్యాడు. మల్లెలు కదా, తెల్లగా ఉంటాడు. ఈశ్వరుడు నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా? తెల్లగా ఉంటాడండి. ధవలవర్ణం, ధవళాంగం. నలుపు ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నాడు. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని వధించి వాళ్ళు కాస్త వినాయకుడు పూజ చేయకపోతే విషం వచ్చింది, గొంతులో ఉంచుకున్నాడు. కంఠమే నల్లగా ఉంటుంది.